ఫ్యామిలీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ మెన్గా, ఫ్యామిలీ స్టార్గా తనదైన కథలతో అన్ని రకాల ఎమోషన్స్ను పండిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ను అలరిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. ఎంత బాధలో ఉన్న వారైనా వెంకీమామ సినిమా ఒకటి చూసినా చాలు ఫుల్ రిలాక్స్ అయిపోతారు. కొత్త పాజిటివ్ ఎనర్జీ ఆయన ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత తన మునుపటి ట్రాక్ను పట్టాలకెక్కించి ఫ్యామిలీ స్టోరీతో ఈ సంక్రాంతికి థియేటర్స్లో సందడి చేసేందుకు సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు వచ్చారు. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్ర ట్రైలర్ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ దిల్ రాజు తన స్వస్థలం నిజామాబాద్లో ప్రేక్షకుల సమక్షంలో విడుదల చేశారు. ఇక్కడ గ్రాండ్ ట్రైలర్ ఈవెంట్ సినిమా బృందంతో కలిసి నిర్వహించారు. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేయగానే దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్లో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ట్రైలర్ మెప్పించింది. మరి ఈ ట్రైలర్లో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలాంటి అంశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవగానే ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ మాదిరిగా రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలను చూపించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం ట్రైలర్లో స్పష్టం చేశారు. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ హిలేరియస్గా ఉందనే ఫీలింగ్ ట్రైలర్లో కనిపించింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్య పాత్రలో అల్లరి చేస్తూ కనపడటం, వెంకటేష్ ఆమెను సరదాగా ఆట పట్టించడం ఆకట్టుకుంది. మరోవైపు వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మీనాక్షి చౌదరి వెంకీతో చనువుగా ఉంటూ ప్రియురాలి పాత్రలో మురిపించింది. మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ క్రమంలో భార్య ప్రియురాలి తగులాటలో వెంకి నలిగిపోతూ నీవు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క అంటూ ఎదుటి ఆడవాళ్లను తిడితే మరో మహిళకు ఎంత ఆనందమో అంటూ వెంకటేష్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. అలాగే ప్రతి సినిమా రిలీజ్కి ముందు టీజర్ ఉన్నట్టే ప్రతి మగాడి పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని నీ పెళ్ళాంకు చెప్పకండి అంటూ డైలాగ్ చెప్పడంతో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు స్టైల్లో ట్రయాంగిల్ ఫ్యామిలీ స్టోరీతో ఈ సినిమా సాగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి మగాడికి పెళ్లికి ముందు లవర్ ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ స్టోరీతో పాటు మరొక క్రైమ్ స్టోరీ సినిమాలో భాగమైందని ట్రైలర్లో చూపించారు. ఇక ట్రైలర్ ముగింపులో హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీని అంటూ సింబాలిక్ సక్సెస్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్ ని చెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తంగా ఈ ట్రైలర్తో సంక్రాంతికి రాబోయే సినిమాలో అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్గా సన్నివేశాలు 2.5 గంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు చాలా ఉన్నాయని, వెంకటేష్ మరొకసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తున్నాడని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటీనటులుగా హీరోయిన్లతో పాటు సీనియర్ నరేష్, విటి గణేష్, సాయి కుమార్, సుధాకర్ గౌడ్ తదితరులు నటులు ఉన్నారు. సంగీత దర్శకుడిగా భీమ్స్ పాటలు అందించారు. ఈ చిత్రంలో మళ్ళీ రమణ గోగుల రీఎంట్రీ ఇచ్చి అద్భుతమైన పాట పాడి తాను ఇంకా ఫామ్లోనే ఉన్నానని ప్రేక్షకులకు గుర్తు చేశారు. ఓవరాల్గా భారీ అంచనాల నడుమ మిగతా సినిమాలకు పోటీగా వస్తున్న ఈ చిత్రం థియేటర్స్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.